కొండూరు మండలం గంగినేనిలో ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తారు. సర్పంచ్, ఎంపీటీసీ ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తారు. ప్రత్యర్థులే దాడులకు తెగబడ్డారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం గంగినేనిలో ప్రజాప్రతినిధులపై దాడులు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు. ప్రత్యర్థులే దాడులకు తెగబడ్డారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్ పిల్లి రామారావు, ఎంపీటీసీ ప్రసాద్ ఇంట్లోకి అర్ధరాత్రి అక్రమంగా చొరబడి దాడులు చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పాత కక్షలతో కుట్రపూరితంగా దాడులు చేశారని సర్పంచ్ రామారావు మండిపడ్డారు. ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వెంకట్ జాయిన్ అవుతున్నారు. వెంకట్, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు ప్రాంతంలో పాతకక్షల నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధులు ఇళ్లలోకి చొరబడి దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి సర్పంచ్, ఎంపీటీసీ ఇంట్లో చొరబడి మరి దాడులు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు ఈ దాడులు పాల్పడ్డారంటూ వైకాపా వర్గీయులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. శనివారం అర్ధరాత్రి జీకొండూరు మండలంలోని గంగినేనిలోని ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. దాడుల్లో పలువురు గాయాలవడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మైలవరం నియోజకవర్గంలోని జీకొండూరు మండలం గంగినేనిలో మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు అనుచరులే ఈ ఇళ్లలోకి చొరబడి మరి దాడులు పాల్పడ్డారంటూ వారందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రామ సర్పంచ్ పిల్లి రామారావు, అదేవిధంగా ఎంపీటీసీ ప్రసాద్ ఇంట్లోకి చొరబడినట్టుగా అయితే మాత్రం ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామారావు కూడా ఈ విషయం మీద కేవలం టీడీపీ వర్గీయులు మాత్రమే దాడులు చేశారని చెప్పడం మీద పోలీసులు విచారణ చేపడతారు. దీనికి సంబంధించి రాజకీయ నేపథ్యంలోనే, ఈ పార్టీ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టయితే మాత్రం చెప్తారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. పోలీసులు అయితే మాత్రం అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు అయితే నిర్వహించిన పరిస్థితి నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. జనసేన రాష్ట్ర వ్యవహారాల కమిటీ